ఇప్పుడే టిఫిన్ తిని ఇలా కూర్చున్నామో లేదో జస్ట్ న్యూస్ అలా లేటెస్ట్ న్యూస్ అలా వస్తుంది. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ గూడా చూడలేదు. జస్ట్ లైవ్ నడుస్తుంది. ఆహ్, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సమీపంలో ఏదో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని. అది చూడగానే ఎట్లా అనిపించిందంటే అది ఏమన్నా ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా? లేదంటే ఉగ్రవాదులేంటి? అసలు ఏం జరుగుతుంది? ఏంటి? అటు చూస్తే ఆ చుట్టుపక్కల కార్లు కూడా ఒక 8, 9 ధ్వంసమయ్యాయి అన్నారు. ఒక 14 మంది సీరియస్‌గా ఉన్నారు. అందులో 8 మంది చనిపోయారన్నారు. ముగ్గురికి చాలా సీరియస్‌గా ఉందంట. ఆహ్, లక్కీగా ఆహ్, కొంచెంలో కొంచెం ఏంటంటే నేను విన్న న్యూస్‌లో ఎర్రకోట దగ్గర రెడ్ ఫోర్ట్ ఆ ఏరియాలో ఇవాళ సెలవంట. అందుకే చాలా మందికి ప్రాణ నష్టం లేదని విన్నాను. అందుకైతే దేవుడికి కృతజ్ఞత చెప్పొచ్చు. హ్మ్. అదేదో హాస్పిటల్ ఉందంట. లైక్ హ్మ్. అక్కడ జాయిన్ చేశారంట. అసలేంటి ఆ బాంబులకి బాంబులా? లేదంటే ఇంకేదైనా పేలుడు సంభవించిన అవ్వా? ఆ మాటలు గూడా వస్తలేవే తలుచుకుంటుంటే. అది గూడా ఢిల్లీ మన దేశ రాజధానిలో జరిగింది కదా! మెయిన్ ఉంటది కదా! ఏదైనా మెయిన్ ప్రభావం చూపించిన అసలేం జరుగుతుంది? ఈ ఉగ్రవాదులు ఇంకా. అందులో చెప్తున్నారు హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2900 బాంబ్ మేకింగ్ మెటీరియల్ పట్టుకున్నారంట. ఆహ్, అట్లా అవన్నీ వింటే కొంచెం ఏమనిపిస్తదంటే సంథింగ్ ఇంకా ఉగ్రవాదం ఎక్కడో ఉంది. ఉగ్రవాదం ఉంది. కాకపోతే ఏంటి ప్రతి పది హైదరాబాద్‌లో ఎన్ని లుంబిని పార్క్‌లో అవన్నీ జరుగుతున్నాయి గదా! మళ్ళీ ఇంకా మనిషి ఎక్కడికైనా జర్నీ చేయాలంటే కూడా ఎంత ఆహ్, వస్తుంది. అదే పాపం అక్కడ ఉండేవాళ్ళు ఇంకెలా సఫర్ అవుతున్నారేంటి? హ్మ్. ఏదో ఫోన్ కాల్ వచ్చిందంట. ఏది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైర్ సర్వీస్‌కి. ఇట్లా 6 గంటల 55 నిమిషాలకి పేలిందని విన్నారు. అంటే ఇప్పుడే రీసెంట్‌గానే జరిగింది. అది ఎంత అది ఇంకా ఫుల్లు ఇంకా న్యూస్ రాలేదు. నేను చూస్తున్నాను. కాకపోతే ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. ఇలా జరుగుతున్నాయి. సో, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంటు. లైఫ్ ఈజ్ టూ షార్ట్ అనమాట. ఉన్నదాన్ని హ్యాపీగా ఉంచుకోండి. ఎప్పుడు ఆహ్, చాలామంది కొంతమంది సంపాదన వెనక పరిగెత్తుంటారు. కొంతమంది మనుషుల వెంట. అట్లా ప్రతి మనిషి ఏదో ఒక దాని వెంబడి పరిగెత్తుతూ తనని తను కోల్పోతూ ఉంటారు. ఈ టైంలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంటు. మనకి టైం అయితే వెనక్కి రాదండి. నా ఫీల్ నేను చెప్పాలని జస్ట్ ఈ చిన్న షార్ట్ తీస్తున్నాను. అది చూద్దాం ఒకసారి ఆ న్యూస్ కూడా చూస్తున్నామనమాట.